నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సరే, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అవునమ్మా, అవును. అసలు దీనికి కారణాలు ఏంటి? వీటి నుంచి అసలు ఎలా బయటపడాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, జ్యోతిష్శాస్త్ర పరంగా ఒక కారణం ఉంటుంది, వాస్తుపరంగా కొంత కారణం ఉంటుంది, మనుషులు అర్థం చేసుకునే విధానము, వాళ్ళకు ఉండేటువంటి అట్మాస్ఫియర్ కొంత కారణం అవుతుంది. ఎలా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంట్లో అడిగే వాళ్ళు లేరనుకోండి, మనిషి వ్యసనాల వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి చాలా స్ట్రిక్ట్, పిల్లవాడు ఆ తండ్రి ముందు సిగరెట్ కాల్చగలడా? తండ్రే లేడు, తల్లికి చెప్పే ఇది లేదు, ఆటోమేటిక్గా సిగరెట్ కాల్చుకొని ఇంట్లోనే సిగరెట్ కాలుస్తాడు. భయం అనేది లేకపోతే, తల్లిదండ్రులు ఏదైనా అంటారు అనే భయం లేనప్పుడు ఎలా అయితే ఒక పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో, సొసైటీ ఏదైతే ఉందో ఒకప్పుడు మొత్తం కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. భార్య స్ట్రాంగ్గా ఉందనుకోండి, హస్బెండ్ కొంచెం అటువంటివి మెయింటైన్ చేయాలంటే కొంచెం ఏమైనా అవుతుందేమో అని ఒక భయం ఉంటుంది. భార్య కొంచెం వీక్ అనుకోండి అమ్మ, ఖచ్చితంగా అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, నేను నాకేంటి భయం అన్నట్టుగా వెళ్తూ ఉంటారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది నేనేమంటానంటే 90% ఆఫ్ మైండ్స్లో ఇది పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళ పెంపకం కానివ్వండి, వాళ్ళ జన్మజాతకం కానివ్వండి, వాళ్ళ వాస్తు కానివ్వండి, దాని మీద రూల్ చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అయితే మనం జ్యోతిష్శాస్త్రం గురించి కనుక మనం ఆలోచించినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ జాతకులకి అఫైర్స్ ఉంటాయనేది కూడా ఉంటుంది జాతక చక్రంలో. 12వ స్థానము అంటారు, శయా సౌఖ్య స్థానము. అది ధర్మబద్ధంగా శయాసౌఖ్యం జరుగుతుందా, లేకపోతే ఎవరైనా సరే ఇంకా కొత్త కొత్త పరిచయాల ద్వారా వాళ్ళకి అఫైర్స్, ఇల్లీగల్ అఫైర్స్ ఏర్పడతాయి అనేది 12వ స్థానం ఎంత పాడైతే వాళ్ళకి అలాంటివి జరుగుతాయి లైఫ్లో. అయితే మరి దీన్ని మనం మార్చలేమా అంటే, దానికి సంబంధించిన దానం ఇచ్చుకుంటూ మారుస్తాం. చిన్నపిల్లలకి మనం చూస్తాం కదా, ఇప్పుడు ఒక 15-16 ఇయర్స్ ఆఫ్ పిల్లలవి జాతకాలు చూపిస్తుంటారు మాకు. ఏమండి మా అబ్బాయి పరిస్థితి ఏమిటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏమైనా వ్యసనాలకు గురవుతారా, ఇలాంటివి అడిగినప్పుడు చెప్తాం, అమ్మ మీ అబ్బాయి ఇట్లా సిగరెట్స్, లేకపోతే మందు, లేకపోతే అమ్మాయిలు, ఈ ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే ఏం లేవని కూడా వస్తుంది అందులో. అప్పుడు ఏం చేయాలంటే దానం చెప్తాం. దాని ద్వారా కొంత కంట్రోల్లో ఉంటుంది. అంటే గ్రహం ఏంటంటే ఎప్పుడు కూడా దానం ఇవ్వడం ద్వారా లేదా అమ్మవారి మంత్రం చేసుకోవడం ద్వారా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇక వాస్తు పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ గృహంలో కనుక వాయువ్య స్థానం పాడైతే, వాయువ్యంలో బాత్రూమ్స్ ఉంటే ఇల్లీగల్ అఫైర్స్ పెరుగుతాయి. ఓకే. అది ఒక్కొక్కసారి ఉత్తర వాయువ్యంలో కనుక పెట్టకూడని వస్తువులు ఏదైనా పెడితే కూడా, ఒక్కోసారి ఏంటంటే ఉత్తర వాయువ్యంలో కొంతమంది తెలియ గుర్రాలు బొమ్మలు పెడతారు. వాయువ్యంలో గుర్రం బొమ్మ పెట్టుకోవచ్చు, కానీ ఉత్తర వాయువ్యంలో పెడితే కోరికలు పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఒక్కోసారి ఏమవుతుంది, ప్రతిసారి మనకి అఫైర్సే పెట్టుకోవాలని రూల్ లేదు, రకరకాల వాటికి ఖర్చు పెడుతూ ఉంటాడు మనిషి. అట్లా రకరకాల అతని కోరికలు తీర్చుకోవడానికి అనవసరంగా పిచ్చి పిచ్చికి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాడు, అలా కూడా వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ 12వ స్థానం పాడైన ప్రతి ఒక్కరు కూడా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవాలని రూల్ లేదు. ఒక్కోసారి అది 2 వివాహాలకి దారితీస్తుంది, ఒక్కోసారి వివాహ జీవితమే గొడవలుగా ఉంటుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ సమ్ కేసెస్. అందులో మళ్ళీ ఏ ఇద్దరు వ్యక్తులు అఫైర్స్ పెట్టుకుంటారంటే, వాళ్ళిద్దరు శుక్రకుజుల యొక్క సంబంధాలు కలుస్తాయి, అప్పుడే పెట్టుకోగలుగుతారు, లేకపోతే అందరికీ అది సాధ్యపడదు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒకటి, ఇది సమాజానికి మంచిదా ఇబ్బందికరమా అంటే ఖచ్చితంగా ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే ఒకళ్ళు హ్యాపీగా ఉన్నా ఇంకోళ్ళు ఇబ్బంది పడతారు దీనివల్ల. భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, ది ఫీల్ ఓకే. కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే, పూర్వజన్మ కర్మ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఎట్లా అంటే, వాళ్ళ పాస్ట్ లైఫ్ నుంచి సమ్ కర్మలు వస్తూ ఉంటాయి. అది వచ్చినప్పుడు ఏమైపోతుందంటే తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది వారికి. అంటే ఖచ్చితంగా ఇరుక్కుపోయినట్టు అయిపోతాయి కొన్ని వాటిల్లో వాళ్ళు. ఫస్ట్లో ఏదో క్యాజువల్గా ఎంటర్ అయినటువంటి ఒక రిలేషను ఒక సీరియస్ దీంట్లోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయి, నేను చాలామంది నాకు ఫోన్స్ చేస్తుంటారు, ఏమంటే నేను అప్పట్లో అనుకోకుండా నేను ఒక అఫైర్లోకి వెళ్ళాను, ఏదో ఫ్రెండ్షిప్ అనుకొని వెళ్ళాను, దాని తర్వాత అలా 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 అది ముదిరిపోయింది, అలా అయిపోయి దాని తర్వాత దాన్ని బయటికి రాలేకపోతున్నాను, నాకేమో అది ఆ రిలేషన్ మెయింటైన్ చేయడం ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కొంతమంది నన్ను అప్పుడు జరిగినటువంటి వాటిని ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ చూపిస్తూ, నువ్వు ఇది కంటిన్యూ చేయకపోతే నేను మీ వాళ్ళకి చెప్తామంటున్నారు. ఇట్లాంటి కేసెస్ కూడా నేను చూశాను చాలామంది. ఓకే. అయితే ఇది అసలు ఎందుకు జరుగుతుంది ఏమిటి అని చెప్పి నేను గమనించుకున్నట్లయితే, అంటే నేను చాలా వందల వేల మందితో మాట్లాడుతుంటాను కదమ్మా. ఈ అఫైర్స్వి చాలా సమస్యలు వస్తుంటాయి. నాట్ ఓన్లీ అఫైర్, జాబ్ అంటాడు, వివాహం అంటారు,
అనారోగ్యంతో వస్తారు. అట్లా ఎఫ్ఐఆర్స్ కూడా వన్ పార్ట్ వస్తుంటుంది మాకు. వచ్చినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎఫ్ఐఆర్ జరుగుతుంది? నువ్వు ఆల్రెడీ జీవిత భాగస్వామి ఉండగా ఇంకొక స్త్రీతోనో పురుషుడితోనో ఎందుకు నువ్వు ఎఫ్ఐఆర్ అనేది ఏర్పడుతుంది అంటే, పాయింట్ నెంబర్ 1, వాళ్ళ జన్మజాతకంలో ఉన్న దోషము అండ్ వాస్తు దోషము ఒకటి ప్రభావితం చేస్తుంది వారికి. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను ఒక కేసులో అయితే ఒక ఆవిడ అసలు నిప్పు అంటే నిప్పులా ఉండే ఆవిడ కూడా ఒక బాగలేని వాస్తు ఇంట్లోకి వెళ్ళంగానే అనుకోకుండా ఎఫ్ఐఆర్లోకి వెళ్ళిపోయింది. అంతకుముందు వరకు అసలు అట్లాంటి థాటే లేని అమ్మాయి. అందుకని నేను పక్కగా ఇది చెప్తున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వీళ్ళకి ఎక్కడ వస్తుంది అని నేను బాగా అబ్జర్వ్ చేసినప్పుడు, ప్రతి వ్యక్తి కూడా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు జనరల్ విషయాలు కొన్ని ఉంటాయి, చిన్న చిన్న విషయాలు కొన్ని ఉంటాయి, అవమానించకూడని విషయాలు కొన్ని ఉంటాయి. ఇలాంటివి ఫస్ట్ ప్రతి స్త్రీకి పురుషుడికి అర్థం అవ్వాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక స్త్రీ పురుషులు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ అమ్మాయికి తెలియకపోవచ్చు ఎలా బిహేవ్ చేయాలి, అబ్బాయి అంటే అర్థం కాకపోవచ్చు, లేదా అబ్బాయికి అర్థం కాకపోవచ్చు స్త్రీ అంటే ఎలా ఉంటుందో. చిన్న చిన్న విషయాలను కనుక మనం అవతల వ్యక్తుల్ని ఇబ్బంది పెడుతూ, అంటే ఒక రకమైన దుర్భాషలు ఆడుతూ, నీకు చేత కాదా, మీ ఇంట్లో వాళ్ళు నేర్పలేదా, నీకు బుర్ర లేదు, ఇట్లాంటివే చేస్తుంటావా అని చిన్న చిన్న విషయాల్ని చూపిస్తూ ఉండేసరికి ఆ అమ్మాయి మోస్ట్ టాలెంటెడ్ అనుకుందాం, కానీ ఈ విషయాలు తెలియవు అమ్మాయికి. దాన్ని ఏమవుతుంది, సొంతగా అంటే వివాహం చేసుకున్న అతని లైఫ్ పార్ట్నర్ ఇంత అవమానిస్తున్నప్పుడు ఇంకెవరు కావాలి? ఎంత చక్కగా అన్నం అంటే ఎంత చక్కటి కూర చేసినా, ఎంత మంచి డ్రెస్సింగ్ వేసుకున్నా నీకు టేస్ట్ లేదని, ఏంటి కూర అని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి ఒక పురుషుడు ఒక అమ్మాయిని. ఆ టైంలో ఇంకోవరెవరో ఎంటర్ అయ్యారు వాళ్ళ లైఫ్లోకి. చేసిన చిన్న కూరను అబ్బాయి ఎంత బాగా చేసావనో, లేకపోతే నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుందనో, బికాజ్ ఆఫ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అబ్బాయికి ఈ అమ్మాయిని వశం చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇట్లా మాట్లాడతాడు. లేదా నిజంగా టేస్ట్ ఉండొచ్చు కూడా అక్కడ చేసిన వస్తువు కావచ్చు, డ్రెస్ కావచ్చు, ఏదైనా. అప్పుడు ఏమైపోతుంది, గుర్తింపు ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ దొరకట్లే గుర్తింపు, నీకు ఈ అబ్బాయి దగ్గర దొరుకుతుంది. అప్పుడేంటి, షేర్ చేసుకోవాలి. ఇవాళ నేను ఈ డ్రెస్ వేసుకున్నాను చూసావా, ఫోటో పంపించడం, లేకపోతే నేను ఈరోజు ఈ ఫుడ్ చేసి నీకు పంపిస్తాను కావాలంటే ర్యాపిడోలో ఇందులో పంపించాను, అబ్బాయి ఎంత బాగుంది, ఎంత బాగా చేసామంటే, మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, మా ఆయన అసలు బాగాలేదని పడేశారంటే, అరే అదేంటి అట్లా ఎట్లా చేశాడని ఆ అబ్బాయి ఏదో రియాక్షన్ ఇస్తాడు. దాన్ని ఏమవుతుంటుంది, అరే నన్ను గుర్తించే వాళ్ళు దొరికారు కదా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి అక్కడ దగ్గర అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా దగ్గర అవుతూ ఒక పాయింట్కి వచ్చేసరికి స్త్రీ ఏంటంటే, ఇక్కడ మనం ఏమనుకుంటాం, అందరూ ఓన్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, ఏదో శారీరక సుఖాలు తీర్చుకోవడం కోసమే అనుకుంటాం. అట్లా కాదు. స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ పురుషుడు, ముఖ్యంగా స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేమను అందించేటువంటి దీంట్లో ఎండ్ ఆఫ్ ది ఇది. ఓకే, అంటే కరెక్ట్గా ఆలోచిస్తే, అంతేగాని అదేదో ఆవిడ సుఖం తీర్చుకోవడం కోసం అని కాదు. నేను ప్రేమను అందించేటువంటి దాంట్లో ఇదొక వన్ ఆఫ్ ది ఇది అన్నట్టుగా చూపిస్తుంటుంది. అది సమాజంలో అది కరెక్ట్ కాదు కాబట్టి, ఇల్లీగల్ అఫైర్ కాబట్టి, అది ఎవరికి బయటికి చెప్పుకోలేదుగా, నేను ఈ ప్రేమను ఇలా చూపిస్తున్నాను నా పురుషుడికని. రాంగ్ కదా యాక్చువల్గా. కాబట్టి అది ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అదే సేమ్ ప్యాటర్న్ నేను కొన్ని కేసెస్ చూశాను. కనీసం కార్ సరిగ్గా పార్క్ చేయలేదని భర్తను తిట్టే భార్యలను చూశాను నేను. కార్ సరిగ్గా పార్క్ చేయలేదని, లేకపోతే నువ్వు నాకు ప్రతి నెల ఇన్ని లక్షలు ఇవ్వాలి ఖర్చులకి, నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు మొగోడివి కాదని ఇబ్బంది పెట్టేటువంటి భార్యలను నేను చూశాను. అదేవిధంగా అస్సలు నువ్వు నా డబ్బులు రూపాయి కూడా నువ్వు తీసుకోవడానికి వీల్లేదు, నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటా, తప్పులేదు, అందులో ఎటువంటి తప్పులేదు, కానీ ఉల్టా నువ్వు నాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే నేను మీద ఈ కేసులు పెడతా ఆ కేసులు పెడతా అని సాధించే స్త్రీలను కూడా చూశాను. ఇట్ ఈ సేమ్ ప్యాటర్న్లో పురుషులను కూడా చూశాను. ఇలాంటి భయంకరమైన దీంట్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఎవరైనా దొరికారు అంటే, ఇంత హార్డ్ నేచర్ ఉన్నటువంటి స్త్రీ నుంచి సాఫ్ట్గా ఉండేటువంటి ఒక అమ్మాయి ఎవరో పరిచయం అయ్యారు. అది పెళ్ళైన అమ్మాయి కావచ్చు, అవ్వని అమ్మాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇవి ఒక టైప్ ఆఫ్ కేసెస్. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇంట్లో మంచి భార్య ఉంటుంది, లేదా మంచి భర్త ఉంటాడు, అంతా బాగానే చూసుకుంటారు, కానీ వీళ్ళ జన్మ జాతకాల్లో ఇల్లీగల్ అఫైర్స్ భయంకరంగా ఉంటాయి. వీళ్ళ జాతకంలో ఉంటుంది. అది ఎంత మంచి భార్య రానివ్వండి, ఎంత మంచి భర్త రానివ్వండి, ఎంత బంగారంలో చూసుకొనివ్వండి, వీళ్ళు మళ్ళీ చెప్తారండి చాలా క్లియర్గా. నాకు చాలా కేసెస్, ఈ ఎఫ్ఐఆర్ నడుస్తుంది, అయ్యో నీకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయంటే, అవును సార్ నడుస్తుంది, నీ జాతకంలో భార్య జస్థానం బాగానే ఉంది కదా అంటే, అయ్యో బంగారం సార్, మా భార్య చాలా బాగా చూసుకుంటుంది, నాకు పొద్దున్నే లేచి అన్నీ చూసుకుంటుంది, తనే అన్నీ సర్దుతుంది, అన్నీ చూసుకుంటుంది, ఇంకా అసలు తన జీతం కూడా నాకే ఇచ్చేస్తుంది, మరి ఎందుకు పెట్టుకున్నట్టు నాకు తెలియదు సార్ అంటాడు. బికాజ్ ఆఫ్ అదొక రకమైన
కాంబినేషన్ అనుకోండి ఆస్ట్రాలజీలో, ఒక వీక్నెస్ అనుకోండి, లేకపోతే కొంతమంది మొహమాటం చేత వెళ్ళిపోయి ఇరుక్కుపోయి బయటకు రాలేని పరిస్థితులు అనుకోండి జరుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటికీ ఏమిటి, ఎలాగ వీటిని బయటపడాలంటే అమ్మవారి ఆరాధన. సమ్ టైమ్స్ కొన్ని పరిస్థితుల వల్ల ఎంటర్ అయిపోయినప్పటికీ కూడా మీరు అమ్మవారి ఆరాధన రెగ్యులర్గా చేస్తూ ఉంటే బయటపడగలుగుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. అలా బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా అంటే చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా బయటపడతారు. అందులో ఎటువంటి డౌటు, సందేహం లేదు. అయితే ఇందులో పర్టికులర్గా మీరు వాయువ్యంలో బాత్రూమ్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకుని ఫస్ట్ మార్చుకోవాలి. ఎందుకంటే గృహం వాస్తు కూడా మీకు సహకరించాలి. అండ్ అట్లాగే ఒక క్లారిటీ పెంచుకోవాలి. ఎలాగా అంటే సరే ఎంతకాలం చేస్తాను, మహా అంటే ఏం జరుగుతుంది. సార్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన పవిత్ర జయరామ్ది చందుది కూడా ఇలానే తీసుకోవచ్చమ్మా. అక్కడ ఏం లేదు. నాకు తెలుసు ఆ కేసులో అతనికి ఆకర్షితుడయ్యాడు. ఆ అమ్మాయి కూడా ఎవరో కావాలనుకుంది. అంటే మనకి ఇన్డెప్త్గా లోపలికి వెళ్తే కానీ వాళ్ళు అసలు ఏం జరిగింది అనేది మనకు తెలియదు. మనం బయట నుంచి చూసిన సినిమా ఏం చూస్తాము, వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది, భార్య ఉన్నాడు, కానీ ఈయన పోయి అక్కడ కనెక్ట్ అయ్యాడు. కానీ లోపల ఏం జరిగిందో తెలియదు. ఇతను కావాలని పోయి అక్కడ కనెక్ట్ అయ్యి ఈవిని అన్యాయం చేశాడు అనేది ఒక ట్రూ ఉండొచ్చు. లేకపోతే ఈవిడ ఏదైనా సాధిస్తున్నందుకు ఇతను పోయి అక్కడ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఆవిడ ప్లానెడ్గా వీళ్ళిద్దరిని విడదీసి అతన్ని లాక్కొని ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు అక్కడ. ఇదే మనం బయట నుంచి ఒక సినిమా చూసేసి ఇదే కరెక్ట్, ఈవిడ అన్యాయం చేసిందని వీడు అన్యాయం చేశాడని నా ప్లాన్ చేసిందని చెప్పలేము. అంటే అయితే నేను చెప్పేది ఒకటే, మనము ఇవన్నీ ఇలా తప్పుతోవలోకి వెళ్ళకూడదనే మనకి రామాయణ మహాభారతాలు ఉన్నాయి. భగవద్గీత అనేటువంటిది ఉంది. సో రామాయణంలో ఎంత వాల్యూస్ ఇచ్చాడు రాముడు, ఎలా ధర్మంగా నడుచుకున్నాడు. గీత మొత్తం చదివితే అసలు ఏమిటి, ఆత్మ శాశ్వతమైన శరీరం కాదు, మనం ఈ శరీరం కోసం ఎన్నెన్నో చేస్తున్నాం. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుకే మన వల్ల ఆధ్యాత్మికత, దైవ సంబంధించిన వినాలి అని చెప్పేది అందుకే. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.